3,214 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగం తూర్పు పడమర మధ్య ఎంత దూరం ఉంది? 2,933 కిలోమీటర్లు. ఇప్పుడు మ్యాప్లో చూసినట్లయితే తూర్పు పడమర ఎంత ఉంది? పశ్చిమ నుంచి తూర్పుకి 2,933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణం ఎంత ఉంది? 3,214 కిలోమీటర్లు. మ్యాప్లో చూసినట్లయితే మీకు గుర్తుగా ఉంటుంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో మొత్తము 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రం. ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ ఉంది త్రిపుర. ఈ 3 వైపులా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశ వాయువ్యం సరిహద్దు దేశాలు ఏవి? వాయువ్యంలో చూసుకున్నట్లయితే పాకిస్తాన్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ లడఖ్తో కొద్దిగా మాత్రమే సరిహద్దు పంచుకుంటా ఉంది. భారతదేశం ఉత్తర సరిహద్దు దేశాలు ఏవి? ఉత్తర సరిహద్దు ఉత్తరాన ఏమున్నాయి? చైనా ఉంది, టిబెట్ ఉంది, నేపాల్. ఈ 2 దేశాలు ఉత్తరాన సరిహద్దు పంచుకుంటున్నాయి. భారతదేశంలో అతి తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగాలాండ్ ఇక్కడున్న నాగాలాండ్. ఇది తక్కువ భూ సరిహద్దు పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్తో తోటి సరిహద్దు పంచుకుంటున్న ఈ కింది ప్రాంతం. దీంట్లో లడఖ్ చూసాం, ఇక్కడ చూసినాం, కొద్దిగా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటుంది. భారతదేశ తూర్పు సరిహద్దు దేశాలు ఏవి? భారతదేశం తూర్పు సరిహద్దు దేశాలు తూర్పున చూసుకున్నట్లే ఇక్కడ మయన్మార్, నెక్స్ట్ బంగ్లాదేశ్. తూర్పు సరిహద్దు దేశాలు మయన్మార్, బంగ్లాదేశ్. మ్యాప్లో చూసినట్లయితే బాగా గుర్తుంటుంది మీకు. ఈ కింది ఏ రాష్ట్రం 8 రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటుంది? కింది ఏ రాష్ట్రం 8 సరిహద్దు పంచుకుంటుంది? ఉత్తరప్రదేశ్. మ్యాప్లో చూపిస్తాను మీకు. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకున్న దేశాలు సరైన క్రమంలో అమర్చండి. భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలు సరైన క్రమంలో అమర్చండి. అంటే భారతదేశం ఏ దేశాలతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్నది సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే మ్యాప్లో ఇక్కడ బంగ్లాదేశ్ 4,096 కిలోమీటర్లు ఇక్కడ పంచుకుంటుంది. ఇది నెంబర్ 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనా 3,488 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది. ఇది 2.